రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చినామో ఆ హామీలను మెజారిటీ హామీలు మేము నిలబెట్టుకున్నాం 100 రోజులలోనే. మేము 100 రోజులలో చేస్తా అన్న పనులను గ్యారంటీలను చేసి చూపెట్టాం. ప్రజలు మమ్మల్ని విశ్వసించాలి. మరి ఖచ్చితంగా మీరు వేసే ఓటు మాకు రెఫరెండం అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు ఎన్నికల ముందు చెప్పింది ఆ 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తా ఉన్నారు. 6 గ్యారంటీలలో ప్రధానంగా 13 అంశాలు ఉన్నాయి. ఒక మహాలక్ష్మి విషయానికి వస్తే మహాలక్ష్మిలోనే 3 అంశాలు ఉన్నాయి. ఉచిత బస్సు, అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండరు, అదేవిధంగా ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. మరి అందులో భాగంగా 2 అంశాలను అమలు చేసిండ్రు. ఏదైతే ఉచిత బస్సు ఉన్నదో అది ఒక గ్యారంటీ అన్నారు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అన్నారు, అది 2వ గ్యారంటీ అన్నారు. ఇంకా 2500 రూపాయలు కలిపితే 3 కలిపి ఒక గ్యారంటీ కిందకి వస్తుంది. మరి ప్రజలను తికమక పెట్టే విధంగా 6 గ్యారంటీలను 13 అంశాలను 5టిని మొదలుపెట్టి